హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్ యూట్యూబ్ ఛానల్కు వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. మనం ఈరోజు ఒక గొప్ప విషయం, మరి తొందరలో ఏం రాబోతుంది ఫ్రెండ్స్, మరి వీఆర్ వెయిటింగ్ కదా. మరి జూలై 19 థియేటర్లలో పత్రిజీ ఫిల్మ్స్, మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి సినిమా విడుదలవుతూ ఉంది. మనమందరము కలిసి చూస్తూ ఉన్నాం కదా ఫ్రెండ్స్. మరి చక్కగా ప్రతి ఒక్కరూ ఎవరెవరి ఊర్లలో వాళ్ళ థియేటర్లలో చక్కగా కలిసి మనం చూద్దాం, మరి ఆనందిస్తాం. మరి అలాగే ఇంకొక చక్కని విషయం ఏమిటి, అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్, మనము 7:30 థియేటర్ల దగ్గర ఉండాలి. 7:45 నుంచి 7:56 అంటే 11 మినిట్స్ మనమందరము కలిసి ప్రతి ఒక్కరము వాళ్ళ ఊర్లలో వాళ్ళ థియేటర్లలో వాళ్ళ సీట్లలో కూర్చొని చక్కగా 11 మినిట్స్ మరి అందరము కలిసి ధ్యానం చేద్దాం. మరి 1,00,000 మంది ఒక్కసారిగా ధ్యానం చేస్తే ఎంత శక్తి వస్తుంది మనందరము ఊహించుకుందామా. మరి అందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్, నేను 1,00,000 మంది అంటున్నాను కానీ ఇంకా ఎక్కువ మంది ఉన్నారు ఫ్రెండ్స్. మన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలోనే కాకుండా మరి ఎక్కడ విడుదలవుతా ఉందో తెలుసా మాస్టర్స్, మరి ఇజ్రాయిల్ దేశంలో కూడా మరి థియేటర్లో మన బ్రహ్మర్షి పత్రిజీ సినిమా రిలీజ్ అవుతూ ఉంది. మరి యుఎస్ఏలో కూడా ఎన్నో థియేటర్స్లో విడుదలవుతూ ఉంది ఫ్రెండ్స్. మరి అందరము కలిసి చూద్దాం, ఆనందిద్దాం. మరి అలాగే ఆదోనిలో కూడా చక్కగా 4 థియేటర్లలో సినిమా సినిమా రిలీజ్ అవుతూ ఉంది ఆ రోజు. ఎందుకంటే చక్కగా మోటివేషన్ అనేది ప్రతి ఒక్క సెంటర్కి వెళ్ళి చేశాం మాస్టర్స్. మరి మనకు చేతనైన వాళ్ళంతా మనము డబ్బు పెట్టి సినిమా చూద్దాం, చేతకాని వాళ్ళకి మనం తీసుకున్న టికెట్స్ని ఇద్దాము. మరి అలాగే మన ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని కలిసి తీసుకొని వెళదాం. మనం ఇన్ని రోజులు ధ్యానం చేయండి, ధ్యానం ఏమిటి, ఎన్నో ఉపయోగాల గురించి చెప్పాము. ఈరోజు మన పత్రిజీ సారు ఎలా ధ్యానం చేశారు, ఎలా నేర్పించారు, ఎక్కడ పుట్టారు అనే విషయాలన్నింటినీ మరి సినిమాలో మనకు అన్నీ చక్కగా చూపించబోతూ ఉన్నారు. మరి గెట్ రెడీ ఫ్రెండ్స్, జూలై 19 మరి సండే ప్రతి ఒక్కరూ 7:30కి థియేటర్లో రెడీగా ఉండాలి. 7:45 to 7:56 మనం మెడిటేషన్ చేయాలి. ఆఫ్టర్ దాట్ మనం పిక్చర్స్ వెయిటింగ్ చేస్తూ ఉన్నాము. ఆ సినిమా థియేటర్లలో చూద్దాం, మరి ఎంజాయ్ చేద్దామా మాస్టర్స్. మరి అలాగే ధ్యానం ఎలా చేయాలి, సుఖ స్థిరాసనంలో కూర్చోవాలి, లేకపోతే పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు 2 క్రాస్ చేసుకోండి, కళ్ళు 2 సుతారంగా మూసుకోండి, అద్దాలుంటే పక్కన పెట్టేయండి. మరి చక్కగా మనం ధ్యానం చేస్తూ ఉంటే మనకు ఆలోచన రహిత స్థితి ఏర్పడినప్పుడు ఇక్కడ ఉన్న బ్రహ్మరంధ్రము గుండా చక్కగా మన కాస్మిక్ ఎనర్జీ మన బ్రహ్మరంధ్రం గుండా మన శరీరంలోనికి ప్రవేశిస్తుంది. మరి మన బ్లాక్స్ అన్నింటినీ తొలగించేసి చక్కని ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాగే మరి మంచి మానసిక ప్రశాంతత కూడా కల్పిస్తుంది కదా ఫ్రెండ్స్. మరి మనం చేయవలసింది ఏమిటి, ధ్యానము. మన పత్రిజీ సార్ మనకేం నేర్పించారు ఇంతవరకు, ధ్యానము, ధ్యాన ప్రచారము. మరి అటువంటి ధ్యానము, ధ్యాన ప్రచారాన్ని నేర్పించిన వ్యక్తికి మనం ఏమి ఇవ్వగలం ఫ్రెండ్స్, చక్కగా అతను నేర్పించిన దాన్ని ఇతరులకు పంచడమే అతనికి మనము ఇచ్చుకోగలిగిన గురుదక్షిణ. అందుకే అదే చేస్తూ ఉన్నాం. కానీ ఈరోజు మనము ఆ సినిమా గురించి ఎంతో చెప్పాం, ధ్యానం గురించి. ఈరోజు ఆ పిక్చర్ని మరి థియేటర్లలో మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, తెలిసిన వాళ్ళందరికీ కలిపి తీసుకొని చూపించండి. అందరము కలిసి చూద్దాం, ఆనందిద్దాం. మరి వెయిటింగ్, మరి సక్సెస్ చేద్దామా మరి బ్రహ్మర్షి పత్రిజీ పిక్చర్స్ని. మరి జై పత్రిజీ, జై పత్రిజీ, జై పత్రిజీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.